కొట్టడానికి వెళ్ళినామని చెప్పేసి సిఐ వచ్చినప్పుడు చెప్తారు. మేము అట్లా కనిపిస్తున్నాం అండి. మేము లేడీస్ వస్తున్నాము, వాళ్ళ సైడ్ లేడీస్ లేరని చెప్పేసి అద్దెకి లేడీస్ వస్తారా, వాళ్ళని తీసుకొచ్చుకొని మా మీద దౌర్జన్యం. అసలు ఇంత డిస్టెన్స్ నాకైతే ఇట్లా చెయ్యి చూపిస్తుంటాడు వాళ్ళ సైడ్. ఆయన కోటేశ్వరరావు ఇప్పుడు మీరు గతంలో కూడా నాకు తెలిసి ఒకసారి రేవంత్ రెడ్డి దగ్గర కూడా ప్రజాభవన్కి వచ్చినాము, గాంధీ భవన్కి వెళ్ళినాము, అక్కడ ధర్నా చేసినాం. మేము అంతా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా ఇక్కడనే రోడ్డు మీదనే నిలబడ్డాం. ప్రజాపాలన అంటున్నారు, మీ సమస్యలు 500 మంది మాట్లాడతా. ఇది ఎన్నో సార్లు మేము ప్రజావాణిలో ఇచ్చినాం. దాన్ని రాస్తే వాళ్ళు ఇక్కడ సిపి సుధీర్ బాబు నుంచి పిఎస్ సుధీర్ బాబు నుంచి జవహర్ పిఎస్ నుంచి కూడా మనకు చీఫ్ మినిస్టర్ రాసి వీళ్ళకి ఎలాంటి కేసులు లేవని రాసి పంపినారు. ఇలా ల్యాండ్ కు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళకి మాకు సంబంధం లేదు. ఇంత వయసులో కూడా తిరుగుతున్నారా? తిరుగుతాం. ఎప్పుడు కొన్నారు మీరు? మేము 15 ఏళ్ళు అయింది. అట్లా ఉన్నారు, రకరకాలు ఉన్నారు. అయితే దీంట్లో ఎయిర్పోర్ట్స్ లో పనిచేసి అక్కడ కార్గిల్ వారిలో మిడిల్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు కూడా దిక్కు దివాణం లేకుండా అయిపోయింది. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి స్పందించి రేవంత్ రెడ్డి స్పందించాలంటారు. ఒక పక్క డిప్యూటీ అలానే ఉండే, ఎమ్మెల్యే అంటే వాళ్ళు చేయాలి, మీరే మీడియానే చేసి అందరి దృష్టి తీసుకోపోవాలి. హైకోర్టును కూడా కోర్టును ధిక్కరిస్తే దీనికి ఎవరు తీసుకుంటారు? హైకోర్టు ఆర్డర్ కూడా ఆనర్ చేయనప్పుడు ఉంది, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 7 నెలలు అవుతుంది ఆర్డర్ వచ్చి. తక్షణం మా డాడీ కొన్నాడు ఫస్ట్ 83లో, తర్వాత మళ్ళీ నా పేరు మీద గిఫ్ట్ తీసుకునేది. మా డాడీ తిరిగిండు, ఆయన బంద్ చేసేసిండు. ఆయన మా మమ్మీ కూడా చనిపోయింది. తర్వాత ఇప్పుడు మేము తిరుగుతున్నాము. అసలు ఎవరు మీ ఫ్లాట్ లోకి మిమ్మల్ని ఎవరు వద్దంటున్నారు? అయితే ఇది ప్రేమ్ సాగర్ మనుషులు ఇక్కడ ఉంటారు. అయితే వాళ్ళు ప్రేమ్ సాగర్ మనుషులు ఏమంటారు అంటే, బట్టి కూడా మా బట్టి ఉన్నంత సేపు మీకేం కాదు, మాకేం కాదు, మాకు బట్టి ఫుల్ సపోర్ట్. మన 50 మంది గుండాలను దించుకున్నారు. మా బట్టి సారే పంపించిండు. మేము ఏమైనా చంపమని చెప్పిండు. చంపినా కూడా మీరు అడ్డొచ్చేటట్లు లేరని చెప్పమని డైరెక్ట్ చెప్తున్నారు. వాళ్ళు వాళ్ళ అనుచరులు చెప్తున్నారు. వాళ్ళ అనుచరులు అంటే కోటేశ్వరరావు, సాయి, సత్యనారాయణ అని వీళ్ళు ముగ్గురు అంటే గుండాలను దించారు. మేము ఇక్కడ సైడ్ మీదకి నడుచుకుంటే పైకి ఇటు వద్దామని వస్తుంటే మాకు అడ్డు తిరిగి మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని చంపినా కూడా మాకు చూసుకుంటా అని చెప్పిండు. మా సార్కు హెల్త్ బాగలేదు, మా సార్కు హెల్త్ ఇష్యూస్ ఉంది. అయినా బట్టి విక్రమార్క మాకు ఫుల్ సపోర్ట్ ఉంది. మీరు ఏం చేయలేరు, మీరు ఎన్ని రోజులు చేసినా కూడా ఏం కాదు మీతోటి, మా బట్టి ఉన్న రోజులు మీకు ఏం కాదని చెప్తున్నారు. సారు సారు ప్రేమ్ సాగర్ రావు హెల్త్ విశేషం ఉన్నది, వెల్త్ విశేషం ఉన్నదంట. మాకు తెలియదు ఆ విషయము. ఆ వెల్త్ విశేషం ఉంది. ఆయన మా సార్ బట్టి విక్రమార్క ఉన్నాడు, ఆయన కూడా అలా సార్ అన్నట్టు. మా సార్ బట్టి విక్రమార్క ఉన్నాడు. ఎంతమంది గుండాలనైనా దించు, ఏమైనా చంపినా కూడా మేము చూసుకుంటామని అంటున్నారు. మాకెళ్ళ కొంతమందిని టార్గెట్ చేశారు, ఒక 5 మందిని. భువనేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నేను, వెంకరెడ్డి. అంటే కొంచెం మేము అక్కడ యాక్టివ్గా కొంచెం అక్కడిక్కడ పోతుంటాము, అది చేస్తాము. కోటిరెడ్డి, వీటిలో ఒక 5-6 మందిని మమ్మల్ని చేసి మాకు ప్రాణభయమే ఉంది వాళ్ళతోటి. ఎప్పుడైనా మేము సింగిల్గా అయితే 5 మంది రాము సైడ్లకు. సింగిల్గా వస్తే మాత్రము దీనికి బాధ్యతలు మాత్రము బట్టి ప్రేమ్ సాగర్ రావు, వాళ్ళ అనుచరులు అయితే కోటేశ్వరరావు, సాయి, వీళ్ళే వాళ్ళ బాధ్యతలు. మాకు చాలా ప్రాణభయం ఉన్నది సార్. మాకు క్లీన్ చేసేది మాదే సార్. వాళ్ళు 500 మొత్తం 706 ప్లాట్లకి వెళ్ళి 150 ప్లాట్లు వాళ్ళు కొనుక్కున్నారు. 150 ప్లాట్లు కొనుక్కున్నారు. 550 ప్లాట్లు మావి ఉన్నాయి. సరే మేమేమంటున్నాం, 150 కాదు 200 ప్లాట్లు నీ ఉంటే 200 ప్లాట్లు తీసేసుకోమని చెప్తున్నాం. అట్లా కాదంటే ఆయనకు మొత్తం తక్కువ రేట్. మా దగ్గర 83 డాక్యుమెంట్స్ ఉన్నది. మాకు కోర్టుకు పోయినప్పుడు ఇద్దరు పోయినప్పుడు వాళ్ళని ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉందని అంటే తెస్తున్నారు. ఏమంటారు అంటే వాళ్ళు
సార్ మాకు వాయిదా కావాలి సార్, మా డాక్యుమెంట్ లేదు సార్, అది సార్ అని చెప్పేసి వాయిదాలు తీసుకుంటాడు. ఇక కొన్ని రోజులు ఏమో మొత్తమే తప్పేస్తాడు సార్, నాకు కొంచెం ఇక్కడున్నా అక్కడున్న మా సీనియర్ కౌన్సిలర్ వస్తలేరు అదని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు. ఈ పొడిగిస్తూ ఉంటారు అనమాట. అది కూడా ఏ కేసు లేదు, అన్ని కేసులు అయిపోయినాయి. ఒక 6030 కేసు అనేది ఒకటి ఉంది. దాంట్లో ఒక 6 మంది నెంబర్స్ కే ఉన్నది, మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చు అని మాకు కోర్టు క్లియర్ గా ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చినాక కూడా ఆర్డర్ వాళ్ళకేమో వైట్ పేపర్ పోలీస్ స్టేషన్ నడుస్తుంది. మాకు అంత మంచి ఇప్పుడు స్థానికంగా పోలీసులు కూడా వాళ్ళకే అవును సార్, ఇప్పుడు వాళ్ళు ఆయన ఏం చేయగలుగుతాడు, ఆయన కూడా ఏమన్నా అంటే పైకి వెళ్ళి ప్రెషర్ ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఆయన కూడా సిఐ కూడా పైకి వెళ్ళి ప్రెషర్ ఉంది మాకు అర్థమవుతుంది. ఆయన ఎట్లాంటి మనిషి కాదు, ఆయన కూడా ఆయనకు పైకి వెళ్ళి ప్రెషర్ ఉండుట్లా ఆయన ఏం చేయలేకపోతుంది, ఇద్దరి మధ్యలో నగిలిపోతున్నట్టు మాకు అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. పైకి వెళ్ళి వాళ్ళకి ప్రెషర్ ఉంది, పై అధికారి వాళ్ళకు జర ఒత్తిడి పెడుతున్నట్టున్నాడు. ఎంఆర్ఓకు కానీ ఆర్డీఓ కలెక్టర్ రెవెన్యూకి సంబంధమే లేదు, వాళ్ళు ఒక్కసారి కూడా వచ్చి టచ్ చేయలేదు. మేము 10 సార్లు కూకున్నామండి, మేము 10 సార్లు వాళ్ళ మనుషులు మేము వచ్చి కూకున్నాం, మాది ఇంత క్లియర్గా ఉందని చెప్తే వాళ్ళు కూడా అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఏం చేయలేకపోతారు, వాళ్ళు పై లెవెల్ నుంచి వాళ్ళ మనుషులు వస్తారు కాబట్టి వాళ్ళు అట్లాగా సార్ ఇదిగా సార్ అది ఏదో ఒకటి సెట్ చేసుకోండి సార్ అని చెప్తున్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడల్లా వచ్చి ఆపుతున్నారు. కానీ ఆపుతున్నారు. మేము కంప్లైంట్ మొన్న మాకు 50 మంది గుండాలు వచ్చారు, మేము 30 ఫోన్లకి వెళ్ళి 100 డైల్ చేసినాం. ఆయన 2 గంటల వరకు కూడా ఎవరు రాలేదు. ఎంతసేపు అయితే మీరు వచ్చి? మేము వచ్చి గంట కూడా అయితే లేదు, ఇప్పుడే ఆయన 100 డైల్ చేసిండు, వాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళకైతే వస్తారు, మాకైతేనే జర టైం తీసుకుంటారు. అయినా మళ్ళీ వాళ్ళ పోలీసుల ముందే మమ్మల్ని కొట్టిరు కూడా వాళ్ళ గుండాలు. మీరు ఎందుకు వస్తారు సార్, మేము పోలీసులు కూడా రాకుండా మా దగ్గర ఆర్డర్ ఉంది, కానీ మీరు ఎందుకు వస్తారు సార్ అని మేము మాట్లాడితే, మీరు ఎందుకు వస్తారు అని మాట్లాడితే గుండాలు వస్తారు. కొట్టినప్పుడు ఏం చేయలేదు, పోలీసుల ముంగటనే పెట్టారు.